అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కిసాన్ పరివార్ యూట్యూబ్ ఛానల్. అక్టోబర్ నెలలో ఎలాంటి పంటలు నాటుకోవాలి, ఎలాంటి పంటలు నాటుకుంటే ఉపయోగం ఉంటుంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అక్టోబర్ నెలలో వచ్చేటప్పటికి కూరగాయలలోకి వచ్చేటప్పటికల్లా మనకి నాలుగు రకాల పంటలు ఈ నెలలో నాటుకోవచ్చు. ఉదాహరణకు ఒకటి సొరకాయ, బెండకాయ, క్యారెట్, ముల్లంగి. ఈ 4 పంటలు ఇప్పుడు నాటుకోవచ్చు. బెండకాయ వచ్చేసేటప్పటికి మొక్కకి మధ్య 30 సెంటీమీటర్లు మరియు లైన్కు మధ్య 60 సెంటీమీటర్లు ఎడం నాటుకున్నట్టయితే మంచిగా ఉంటుంది. ఈ బెండకాయకి వచ్చేటప్పటికి మొదటి కటింగ్ అనేది మనకి 45 రోజుల నుండి 50 రోజుల మధ్య మొదటి కటింగ్ అనేది ప్రారంభం అవుతుంది. ఇది బెండకాయ. ఇంకోటి క్యారెట్, ముల్లంగి వచ్చేసి ఈ 2 భూమిలో పండే పంటలు. ఇవి 2 వచ్చేసేటప్పటికి మనకి 90 రోజుల పంట. ఇది ఒకటేసారి కాస్తుంది. 90 రోజులకి పంట అనేది వస్తుంది. 90 నుండి 80 రోజులు ఈ మధ్య వస్తుంది అన్నమాట. 3 నెలలు వ్యవధి పడుతుంది ఈ పంట రావడానికి. ఇది కూడా అక్టోబర్ నెలలో నాటుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి సొరకాయ వచ్చేటప్పటికి దూరం అంటే 3 మీటర్ల నుండి 5 మీటర్లు వెడం లైన్కి 4 నుండి 6 మీటర్ల ఎడంలో నాటుకోవచ్చు. మొక్కకి మధ్య వచ్చేటప్పటికి 1 నుండి 1.5 మీటర్ ఎడంలో నాటుకోవచ్చు. ఈ సొరకాయ వచ్చేటప్పటికి పందిరికి నాటుకున్నట్టయితే కాయ అనేది పొడవుగా అవుతుంది. మరియు అలాగే మనం నేల మీద కనుక పండించుకుంటున్నట్టయితే చూసుకొని రైతులు నీళ్లు నిలవని చోట సాగు చేసుకున్నట్టయితే కాయ అనేది ఖరాబు కాకుండా పాడైపోకుండా మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఇవి కూరగాయలకు వచ్చేటప్పటికి ఏది బెండకాయ, సొరకాయ, క్యారెట్, ముల్లంగి. ఇవి కూరగాయలకు వచ్చేటప్పటికి. ఇంకోటి మునక్కాయ కూడా ఈ నెలలో అక్టోబర్ నెలలో మొదటి వారంలోనే నాటుకోవాలి. మునక్కాయ వచ్చేటప్పటికి మొదటి కటింగ్ అనేది 4 నెలలకి ప్రారంభం అవుతుంది. ఇది 8 నెలల వరకు ఉంటుంది పంట కాలం. మనం మంచిగా దిగుబడి తీసుకోవాలంటే మంచిగా మెయింటెనెన్స్ చేస్తే తోటని 8 నుండి 9 నెలలు వ్యవధి ఉంటుంది. ఇది మొదటి కటింగ్ 4 నెలలకు వస్తుంది అన్నమాట. ఇది మునక్కాయ ఇప్పుడు నాటుకోవాలి. జనవరి, ఫిబ్రవరి నెలలో మనం రైతులు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో చలి పడుతుంది కాబట్టి చలి వల్ల పూత అనేది రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక్క విషయం జాగ్రత్త చూసుకోవాలి. ఇంకోటి వచ్చేటప్పటికి పచ్చిమిర్చి. మన తెలుగు రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే పచ్చిమిర్చి అనేది కూడా ఇప్పుడు నాటుతారనమాట. ఇప్పుడు నాటినట్లయితే ఆ పచ్చిమిర్చి కూడా 90 రోజులకి మనకి చెట్టు అనేది బాగా ఏపుగా పెరిగి ఫస్ట్ కటింగ్ అనేది 90 రోజులకి ఎండుమిర్చి చేసుకోవాలనుకున్న వాళ్ళకి 120 రోజులకి 110 రోజులకి ఆ వ్యవధిలో వస్తుందన్నమాట. ఇది పచ్చిమిర్చి కూడా ఇప్పుడు నాటుకోవచ్చు. దీన్ని ఎలా నాటుకుంటారంటే డైరెక్ట్ మొక్కనే తీసుకొచ్చి పొలంలో అనేది నాటుకుంటారు. విత్తనాలు నాటుకోరు అనమాట పచ్చిమిర్చి. ఇది కూడా సేమ్ బెండకాయ లాగానే లైన్కి మధ్య 60 సెంటీమీటర్లు చూసుకోవాలి. మొక్కకి మధ్య 30 నుండి 30 సెంటీమీటర్లు నాటుకున్నట్టయితే మంచి దిగుబడి పొందవచ్చు. ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మన కిసాన్ పరివార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరియు నెక్స్ట్ ఈ 15 రోజులకి ఎలాంటి మెయింటెనెన్స్ చేయాలి, తర్వాత 45 రోజులకి ఎలాంటి చేయాలి అనే ఫుల్ వీడియోస్ స్టెప్ బై స్టెప్ కావాలంటే కామెంట్ చేయండి. మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.